ఫస్ట్గా చంద్రబాబు నాయుడు గారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఆయన గత 75 ఇయర్స్గా తన పొలిటికల్ కెరీర్ అంటే ఇప్పుడు 75 ఇయర్స్ వచ్చిన ఒక యంగ్ జమ్ లాగా పరిగెడుతూ ఉన్నారు. సో ఆయన యాక్చువల్గా మొన్నటి వరకు ఓడిపోయాడు అనుకున్నారు. అలాంటి ఆయన ఒక బౌన్స్ బ్యాక్ అయ్యారు. సో ఆయన సైకాలజీ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి తాలూకా సైకాలజీ గురించి మాట్లాడుకోవాలంటే హీఈస్ సక్సెస్ఫుల్ టుడే. ఈరోజు ఆయన ఎంత సక్సెస్ఫుల్గా మళ్ళీ పదవిలోకి వచ్చారంటే యాక్టివ్గా, ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ కంటింజెన్సీ అండ్ సిచ్యుయేషనల్ అప్రోచెస్ అంటాను. సైకలాజికల్లీ మాట్లాడుకోవాలంటే అంటే పరిస్థితుల్ని తనకు అనుగుణంగా వాస్తవికంగా చూడడం, అన్వయించుకోవడం అంటే అనుకోవచ్చా? ఇంచుమించుగా కరెక్ట్. సో సిచ్యుయేషనల్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకున్న ప్రిన్సిపల్స్, నాకున్న ఐడియాలు ఇవే కరెక్ట్ అని చెప్పి రిజిడ్గా ఉండిపోకుండా, అంటే టైట్గా ఉండిపోకుండా ఈజ్ వెరీ ఫ్లూయిడ్. అంటే పరిస్థితులకు తగ్గట్టు పాదరసం లాగా పరిస్థితులకు తగ్గట్టు, టైంకి తగ్గట్టు ఎవరెవరిని కలుపుకోవాలి, ఎవరెవరిని కొంచెం దూరంగా ఉండాలి, అంటే పట్టు విడుపులు ఎక్కడెక్కడ ఉండాలి సిచ్యుయేషన్ కి తగ్గట్టు. అంటే చూడండి, కొంతమంది ఉంటారు, ఇప్పుడు నాకు ఉన్న ప్రిన్సిపల్స్, నేను పట్టుకున్న కుందేలకి 4 కాళ్ళు, అలాంటి ఐడియాలజీ కాదు, 3 కాళ్ళు, సారీ. సో అలాంటి ఐడియాలజీ కాకుండా హీ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ హిస్ థింకింగ్ అండ్ ప్రతిదీ. ఎవరితో రిలేషన్షిప్స్ ఉండాలి, హీ ఈస్ వెరీ గోల్ ఓరియంటెడ్. ఆయన వెళ్తున్న దారిలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ఆయన అప్పటికప్పుడు సిచ్యుయేషన్ కి తగ్గట్టు ఆయన నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద సీక్రెట్ మంత్ర ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ కంటింజెన్సీ అప్రోచ్ అంటాం రెండోది. సో కంటింజెన్సీ అప్రోచ్ కి సిచ్యుయేషనల్ అప్రోచ్ కి తేడా ఏంటంటే, కంటింజెన్సీ అంటే వెన్ ఎవర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్ ని చూసి అట్లా ప్రాబ్లమ్ ని అనలైజ్ చేయడం కాకుండా, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ పర్టికులర్ ఫేజ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని సొల్యూషన్ ఓరియంటెడ్ గా చేద్దాం, టైం కి తగ్గట్టు మూవ్ అవుదాం. సో ఎప్పటికప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు 5 ఏళ్ల ముందు వచ్చిన ప్రాబ్లము ఇప్పుడు రాదు, మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత ఇదే ప్రాబ్లం రాదు. సో కొత్త ప్రాబ్లమ్స్ కి కొత్త సొల్యూషన్స్ విత్ న్యూ రిలేషన్స్. హీ హాస్ లాట్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే రాజకీయాల్లో కొత్త రిలేషన్స్, కొత్త ప్రాబ్లమ్స్ అంటే యాడ్ అవుతూ ఉంటారు, అలాగే ప్రాబ్లమ్స్ కూడా కొత్త వస్తూ ఉంటాయి. సో దాని మీద ఆయనకి ఆ పరిస్థితులకు తగ్గట్టు ఆయన వెంటనే స్పందిస్తూ ఉంటారు, అంతేనండి? అవునండి. అంటే ఒక విధంగా అనుకోవచ్చు మనం, అంటే చాలా కాన్షియస్గా ఉంటారని అనుకోవచ్చా అండి? అట్లా కూడా అనుకోవచ్చా? కాన్షియస్గా ఉంటారు. కాన్షియస్ అంటే నాట్ టూ కాన్షియస్ బట్ ఇనఫ్. అలర్ట్నెస్ అంటారు చూసారా? ఓకే, అలర్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలర్ట్నెస్ అండ్ స్పాంటినిటీ. ఎప్పుడు ఏ స్ట్రాటజీ వాడాలి. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయిందంటే హోప్లెస్ గా ఉండిపోకుండా కొత్త స్ట్రాటజీస్ వెతుకుతూ ఉండాలి. సో కొంతమందికి నారా చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫెయిల్డ్ స్ట్రాటజీ ఉంటే ఆప్షన్ బిసి ఏ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకా మిగతా ఆల్ఫాబెట్స్ అన్నీ ఉన్నాయంటారు. అలా ఆయన ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఓకే. సో కలుపుకుంటారు. సో నో మ్యాటర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఏం జరిగినా సరే ఆయన గోల్ కొట్టాలంటే ఆయన కలుపుకుంటారు. బికాస్ లాట్ ఆఫ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఓకే. అంటే ఆయన యాక్చువల్గా ఒక ప్రాబ్లం కోసం అంటే ఒక సొల్యూషన్ ఆలోచించినప్పుడే 2-3 సొల్యూషన్స్ పెట్టుకుంటారు. ఏ ప్లాన్, బి ప్లాన్, అలా అనుకోవచ్చా అండి? ABC అని ఒకటి కాకపోతే ఇంకో దానికి షిఫ్ట్ అవుతారు. సో అలాంటి దాన్ని అంటే ఆ మెంటాలిటీని ఎలా చూస్తారండి సైకాలజీలోని? యాక్చువల్లీ చెప్పాలంటే సిచ్యుయేషనల్ అప్రోచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచెస్ అంటాం. ఓకే. ఎందుకంటే మనిషి అనేవాళ్ళు పరిస్థితుల్ని బట్టి, ఇప్పుడు పాలిటిక్స్లో ఎస్పెషలీ ఉన్నవాళ్ళు మనుషుల తాలూకా నీడ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ జనాల తాలూకా బాధల్ని దే హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. సో ఏ టైంలో ఏ పరిస్థితుల్లో జనాలకి ఏ నీడ్ ఉన్నది, ఒక్కొక్కసారి దే నీడ్ ఫుడ్, స్కూలింగ్, ప్రాపర్ వాటర్, లేదా ఎలక్ట్రిసిటీయా, లేదా భూమా, ఇట్లా రకరకాల నీడ్స్ ఉంటాయి. సో ఆ నీడ్స్ ని వీళ్ళు అనలైజ్ చేసుకుని దానికి కరెక్ట్ గా వీళ్ళు ఇప్పుడు ఏముందో, ఇంతకు ముందు ఏముందో, ల్యాగ్ కాదు, ఏదైతే స్కేర్సిటీ ఉందో, ఏదైతే ప్రజలకి న్యాయం జరగట్లేదో అక్కడ గ్యాప్ ని తీసుకుని ఆయన అక్కడ కొత్త స్ట్రాటజీస్, అసలు ఏం చెయ్యాలి, అసలు జనాల్ని ఎలాగా వాళ్ళ నీడ్ ని సాటిస్ఫై చేయాలి అనేది ఐ థింక్ హీ విల్ చెక్ అండ్ రీచెక్.
ఈ ఈ ప్రాసెస్ లో ఆయన ఏంటంటే హీ విల్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్స్. ఓకే. అంటే ఈయన ఒకే ఒక పరిధి పెట్టేసుకుని ఆయన చుట్టూ ఒక బౌండరీ క్రియేట్ చేసుకుని కాకుండా ఇప్పుడు సమ్ ఎక్స్ పర్సన్ వచ్చి ఒక కొత్త వ్యూ చెప్పారు అనుకోండి, హీఈస్ ఓపెన్. ఇప్పుడు ఓపెన్ మైండెడ్నెస్ అంటారు చూసారా, నేనైతే ఆయన అలాగే చూస్తాను. హీఈస్ ఓపెన్ అంటే ఇప్పుడు ఒక కొత్త ఐడియా చెప్తే ఇది నాకు ప్రతికూలంగా ఉంది అని కాకుండా, ఓకే ఇది మీ వ్యూ, ఇందులో కూడా నిజం ఉందేమో, రేషనల్ గా తీసుకుందాం, ఎందుకు ఏంటి ఎలా అది మనకు పనికొస్తుందేమో. సో ప్రతి వాళ్ళ ఈయన బౌండరీ క్రియేట్ చేయకుండా ప్రతి వాళ్ళ తాలూకా వ్యూస్, ప్రతి వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ తీసుకుని ఈయన సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుని అది మనకి ఎలా అన్వయించుకోవచ్చు, మనము విజయం వైపు ఎలా వెళ్ళొచ్చు, ఇవన్నీ తీసుకొని అనేది చేయడం వల్ల ఆయన ఈరోజు గెలిచారని నా పర్సెప్షన్. అండ్ ఐ థింక్ హీ వెరీ మచ్ సక్సీడెడ్ ఇన్ దట్. ఓపెన్ మైండెడ్నెస్ అంటే ప్రతికూల పరిస్థితుల్ని లేకపోతే ప్రతికూలంగా ఉండే ఐడియాస్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ తనకు అనుకూలంగా ముందుకు వెళ్ళేటట్టు చేసుకోవడం అనేది ఆయనలో మెయిన్గా ఉందని అనుకోవచ్చా అండి? అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. యా, ఇట్ ఈస్ కరెక్ట్. బట్ స్మాల్ కరెక్షన్ ఏంటంటే యాక్సెప్టెన్స్ అండి. ఓకే. యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు నాలో ఒక ఫ్లా ఉంది, ఏదో సంథింగ్ మాట్లాడినప్పుడు ఏదో సమ్ ఫ్లా ఉంది, తప్పు ఉంది విధానంలో, లేదా మీరు యాంకరింగ్ చేసేటప్పుడు మీలో ఏదో తప్పు ఉంది, కెమెరా సెట్ చేసినప్పుడు దానిలో ఏదో తప్పు ఉంది. సో అది నిజంగా తప్పు ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఉందా లేదా ఊరికేనే మన్ని పులింగ్ ఆర్ లెగ్. ఓకే. రెండో విషయం ఏంటంటే నిజంగా ఉంది. ఓకే. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఓకే. నిజంగా నాలో తప్పు ఉంది, లేదా నిజంగా మీరు మాట్లాడిన దానిలో ఫాల్ట్ ఉంది, ఏదో కరెక్షన్ కావాలి అనుకున్నప్పుడు అది మీకు మీరు ఇందాక అన్నాను చూసారా, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్. అంటే మనలో మనం వెళ్ళి చూసుకున్నప్పుడు నిజంగా నాలో ఈ క్వాలిటీస్ తప్పు ఉన్నాయి, ఈ తప్పులు చేయకూడదు, నేను మారాలి అనుకున్నప్పుడు నువ్వు తప్పు, ఇది తప్పు అనేది యాక్సెప్టెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా. దాని నుంచే పరివర్తన వస్తుంది. ఐ థింక్ హీఈస్ వెరీ 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 జెనరస్ దట్ ఆయన అది యాక్సెప్ట్ చేసి ఆయనలో ఏమైనా ఇంతకు ముందు హెచ్చు తగ్గులున్నా, తప్పు అనను హెచ్చు తగ్గులున్నా ఆయన అది యాక్సెప్ట్ చేసుకొని ఆయన కొత్త కొత్త విధానాల్ని అన్వయించుకుంటారు ఓపెన్గా ఉండి. ఐ థింక్ దట్ ఈస్ హౌ ఐ విల్ పుట్ ఇట్. అంటే ఒక విజయం సాధించే మనిషికి తనలో ఉండే లోటుపాట్లు కావచ్చు, తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఉండే తప్పులు కావచ్చు, యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్టెన్సీ అనేది తీసుకోగలగడం ఒక విజయానికి సాధనంగా ఉంటుందండి. టు సక్సెస్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. ఓకే. దెన్ యూ చూస్ ఏది కరెక్ట్, ఏది వ్యూస్ తీసుకో, దానిలో ఏది రేషనాలిటీ పెట్టుకో. రేషనాలిటీ అంటే ఎందుకు, ఏంటి, ఎలా. అంటే నేను చంద్రబాబు నాయుడు గారి కోసం చాలామంది చెప్తూ ఉంటారండి. అంటే మీరు చెప్పిన అంటే ఈ విధంగా ఎవరు చెప్పలేదు. సో కొత్త పద్ధతిలో అంటే ఆయన సైకాలజీ ఎట్లా ఉంటుంది, ఆయన ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందో మాకైతే క్లియర్ కట్గా చెప్పారు. అట్లాగే నేను అనుకోవడం ఏంటంటే ఆయన తన బాడీని కూడా అంత ఒక టోన్డ్గా ఉంచుకోవడం. టోన్డ్గా మీన్స్ అంటే తన పరిస్థితులకి తగ్గట్టు తన అంటే చాలామంది 75 ఏళ్ల వయసులో ఆయన ఒక 25 ఏళ్ల యువకుడిలా పరిగెట్టాడు. ఆయన రోజుకి 3 సభలు చేయడం, జనాలతో మింగిల్ అవుతూ ఆ జనాల్ని లక్షలాది మంది ప్రజలతో ఇంటరాక్షన్ అవుతూ వాళ్ళకి ఉత్తేజం కలిగించేటట్టు తన విధానాలను చెప్తూ చేయడం అనేది చాలా హార్డ్ ప్రాసెస్. సో అలాంటిది ఆయన చేయగలిగారు కదండి. అంటే ఆ హెల్త్ పరంగా కూడా ఆయన తను తాను ఉంచుకోవడానికి సైకాలజీ అనేది పనికొచ్చిందని అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి. బట్ వినే ఉండుంటారు, హెల్దీ మైండ్ హెల్దీ బాడీ, హెల్దీ బాడీ హెల్దీ మైండ్. సో రెండు ఇంటర్ రిలేటెడ్, రెండింటిని విడదీయలేం. ఇప్పుడు ఫిజికల్గా బాడీ ఎంత ఫిట్గా ఉంటే మైండ్ అంత ఫిట్గా ఉంటుంది, మైండ్ అంత ఫిట్గా ఉంటే బాడీ అంత ఫిట్గా ఉంటుంది. సో ఐ థింక్ ఇది డెఫినెట్లీ 100% ఫిజికల్లీ ఫిట్గా ఆ ఏజ్లో ఉంచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ క్లియర్గా ఉండాలంటే, ఇది బేసిక్ ఆఫ్ సైకాలజీ. మైండ్ క్లియర్గా ఉండాలంటే ఫస్ట్ బాడీ అనేది కరెక్ట్గా ఉండాలి. బాడీ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది? వెన్ వీఆర్ ఫిట్. ఫిట్ అంటే ఏదో సన్నగా అయిపోవాలని చెప్పట్లే, మనకి ఇనఫ్ స్టామినా ఉండి ఇనఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటేనే ఇది బాగా పనిచేస్తుంది, లాజిక్తో పనిచేస్తుంది. మనం చూసినట్లయితే చాలా మంది ప్రముఖ పొలిటీషియన్స్ ఇప్పుడు ఆ పొజిషన్ లోనే ఎలా ఉన్నా చూసారంటే పాపులర్ పొలిటీషియన్స్ వీళ్ళంతా చేసే రోడ్ జర్నీస్ కానీ, నడవడం కానీ, వాళ్ళు ద వే దే ఇంటరాక్ట్ విత్ పీపుల్ కానీ, అదే మనం చేస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. అవసరమైతే హంగర్ స్ట్రైక్స్ కానీ, ఎన్ని హంగర్ స్ట్రైక్స్ చేశారండి ఫ్రీడమ్ రావడానికి, ఇన్ని లాస్ రావడానికి, ఇవన్నీ దే డిడ్ సో మచ్. సో మీరు తీసుకున్నట్లయితే
గాంధీ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు దే వర్ వెరీ పర్టికులర్ అబౌట్ దర్ ఫుడ్. ఈ ఎనర్జీ లెవెల్స్ ఉండాలంటే బాడీ ఫిట్నెస్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఆ ఏజ్లో ఉండడం కూడా ఇట్ ఈస్ గ్రేట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అశేష అభిమానం, లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్న ఒక కథానాయకుడు. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టి పార్టీ గెలిపోవటంతో సంబంధం లేకుండా సస్టైన్ చేస్తూ పోరాడుతూ అంటే ఈ కూటమి గెలవడానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తిగా అందరి చేత కొనియాడబడుతున్న పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన కోసం చెప్పాల్సి వస్తే, ఆయన సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన. సో ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ మనీ చేసుకోవాలంటే ఆయనకి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇందులోకి వచ్చి ఆయన ఇన్ని ఇయర్స్ నుంచి హోప్ పోకుండా టూ మచ్ ఆఫ్ పెర్సివరెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, నేను గెలవాలి, ఏదో నేను దేశానికి కంట్రిబ్యూట్ చేయాలి. మనం తీసుకున్నట్లయితే చాలా మంది ఆయన విమర్శిస్తూ ఉంటారు. ఎలా అంటే సినిమా డైలాగులు చెప్తే చాలా మంది విమర్శించారు రీసెంట్లీ కూడా. ఏమని సినిమా డైలాగులు చెప్తే చాలద్దు, ఇది పాలిటిక్స్ అది ఇది అని చెప్పి. బట్ ఆయన మాట్లాడిన విషయాలు కానీ ఏమైనా కానీ కొన్ని డైలాగ్స్ ఇండియాని మార్చే విధంగా, యూత్ లో ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఒకలాంటి మోటివేషన్ కానీ మీరు చూసినట్లయితే దిస్ లాట్ ఆఫ్ యూత్ ఫాలోయింగ్ ఫర్ హిమ్. సో అట్లాంటి ఈజ్ అ వెరీ గుడ్ మోటివేటర్ అని నేను చెప్తా. ఎందుకంటే యూత్ ని, మాసెస్ ని కదిల్చి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉంటే గానీ అంత ఫాలోయింగ్ రాదు. సో డెఫినెట్లీ ఆయన చెప్పే స్పీచెస్ లో కానీ ఏదైనా కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే హీ స్ట్రైవింగ్ ఫర్ బెటర్ ఇండియా, సమ్ కైండ్ ఆఫ్ చేంజ్. ఇదంతా కాదు, ఈ బ్యాడ్ థింగ్స్ అన్ని కాదు, ఈ లంచాలు తీసుకోవడము, ఈ అవినీతి, ఇదంతా కాదు. సో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఏమని చెప్పారు? నన్ను గెలిపించండి అని. ఇక్కడ ఎమోషన్స్ లాట్ ఆఫ్ రోల్ ప్లే చేసే. సో ఐ థింక్ ఎమోషనల్ ఆస్పెక్ట్ లో అట్ ద సేమ్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బాధ్యత ఏంటంటే ఎమోషన్స్ మీద వచ్చారు ఫ్యాన్స్. ఆయనకున్న ఒక చరిష్మా గానీ, ఆయనకి విపరీతమైన చరిష్మా, ద వే హీ మోటివేట్స్ పీపుల్, అండ్ ఆయనకున్న ఒకలాంటి భరోసా ఇస్తున్నారు చూసారా జనాలకి. ఏంటంటే నేను చేస్తాను, చేంజ్ మీకు కనిపిస్తుంది, ఇవన్నీ కాదు, యూ విల్ సీ ఎ న్యూ ఇండియా, న్యూ ఆంధ్రప్రదేశ్ అని ఇలాంటి మోటివేటింగ్ ఫ్యాక్టర్ వల్ల ఐ థింక్ హీ వన్. అండ్ ఇప్పుడు ఆయనకున్న టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఓటర్స్ వచ్చారో, ఆయనకి పర్టికులర్ ఫాలోయింగ్ ఉన్నదో, సో ఈ ఎమోషన్స్ తో వచ్చిన వాళ్ళు మళ్ళీ నెగిటివ్ గా ఏదైనా ఎమోషన్స్ ఫీల్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సనల్ రిలేషన్స్ లో కానీ ఎందులో కానీ మీరు చూసినట్లయితే బాగా ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర చిన్నది ఏదైనా నెగిటివ్ గా జరగగానే కియాస్ వస్తాయి, గొడవలు జరుగుతాయి, ఏదైనా చిన్న కాంట్రవర్సీ, చిన్న మనస్పర్ధలు రాగానే. అలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే అప్రోర్ ఒకేసారి వచ్చింది కాబట్టి ఎమోషన్స్ తో. సో దెర్ మైట్ ఆల్సో బి అ ఫ్లిప్ సైడ్. కాబట్టి ఆయన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కన్సిస్టెంట్ గా వీళ్ళని ఉంచుకోవడం. హీఈస్ అ వెరీ గుడ్ లీడర్ హూ హ్యాస్ ద కెపాసిటీ టు మోటివేట్ పీపుల్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైకాలజీ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే నేను చాలాసార్లు ఆయన గమనించింది ఏంటంటే, ఆయన కొన్ని విషయాల్లో చాలా అగ్రెసివ్గా ఉంటారు. అంటే ఒక రకమైన అంటే పాజిటివ్ ఆవేశం, అంటే ఆయన అభిమానులు చెప్పేది ఏంటంటే ఆయన ఆవేశం ఒక పాజిటివిటీ వైపు ఉంటుంది అని. సో పాజిటివ్ ఆవేశం అనే దాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాలకు వచ్చినప్పటికీ తను తగ్గించుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టినప్పుడు సీట్ల విషయంలోనే చాలా మంది అతన్ని అంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమంది, లేకపోతే ఆయన అభిమానులు, లేకపోతే ఆయన ఇంకా ఎక్కువ అడిగితే బాగుంటుందన్న కాన్సెప్ట్ లో కూడా కావచ్చు. అంటే ఇలాగా అలాగా అన్నది కాకుండా వాళ్ళు చేసింది ఏంటంటే చాలాసార్లు అతన్ని ప్రొవోక్ చేయడానికి ట్రై చేశారు. మీరు ఎక్కువ అడగండి, ఎక్కువ సీట్లు, మీకు 80 సీట్లు పోటీ చేసే కెపాసిటీ ఉంది ఇలా అని. కానీ ఆయన అన్ని ఒక ప్రాక్టికాలిటీ వైపు వెళ్ళి తను తగ్గించుకుంటూ కూడా అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చేశారు. సో ఈ రెండింటిని బేరేజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకవైపు అగ్రెసివ్నెస్, ఆయన స్పీచ్ చాలా ఆవేశపూరితంగా ఉంటుంది, ఒకవైపు ఆయన చర్యలు చాలా కామ్గా ఉంటాయి. దీన్ని ఏ విధంగా సైకాలజీలో చూడొచ్చు అంటారు? ఏదో డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ ఓడిపోవాలో తెలిసిన వాళ్ళే విన్నర్ అని చెప్పి.
సో సో అదేనండి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తగ్గాలో కూడా కూడా తెలుసు. తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి ఏంటంటే నేను అదే ఇందాక చెప్పా కదా, మోటివేషన్. ఓకే. సో అగ్రెసివ్ గానే ఉండాలి స్పీచెస్. ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా మందికి ఉండదు. ఐ థింక్ విత్ చరిష్మా అండ్ దట్ స్పీచెస్, దట్ ఈస్ హౌ ఈ గెయిన్ ఓకే. ఓటర్స్ వాట్ ఎవర్. ఎందుకంటే మనం ఎవరికైనా ఓట్ అయ్యాలంటే నమ్మకం రావాలి. ఆయన అంతలా నమ్మకం క్రియేట్ చేశారు. ఐ థింక్ ఆయన బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు రెండు. సైకలాజికల్ గా ఆయన్ని అంటే ఆయన క్యారెక్టర్ లేకపోతే ఆయన సైకాలజీని ఒకవేళ అంటే పరిశీలించాల్సి వచ్చినప్పుడు, స్టడీ చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ రెండు అంటే వ్యతిరేక భావాలు రెండును, ఒకటి అగ్రెసివ్నెస్, ఒకటి కామ్నెస్? సిట్యుయేషనల్ అండి. అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు బీయింగ్ సిట్యుయేషనల్. ఓకే. సిట్యుయేషనల్ అంటే పరిస్థితులకు తగ్గట్టు. ఎక్కడ మనం గట్టిగా ఉండాలో తెలియాలి, ఎక్కడ సాఫ్ట్ గా ఉండాలో తెలియాలి. సో ఆయన మనుషుల్లోకి వెళ్ళినప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడేవారు, ఎందుకు అది రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను సాఫ్ట్ గా ఏదో సాఫ్ట్ టోన్ లో ఏదైనా మామూలుగా చెప్పాను అనుకోండి, అది రీచ్ అవ్వకపోవచ్చు. కానీ నేను దానికి ఒక ఎమోషన్ యాడ్ చేసి చెప్పాను అనుకోండి, ఒక ఎమోషన్ యాడ్ చేసి చెప్పినప్పుడు అది రీచ్ అవుతుంది. ఇప్పుడు గోల్ ఏంటి ఎవరికైనా పొలిటీషియన్ కి? టు రీచ్ ద కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్ ఎలా రీచ్ అవ్వాలి? త్రూ ఎమోషన్. సో ఆయన ఫీల్ అయ్యి ఆయన ఐ థింక్ అగ్రెషన్ కాదు, అగ్రెషన్ తో ఒకలాంటి చూసారా మీరు కొంతమంది పొలిటీషియన్స్ గానీ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్ గానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ మాడ్యులేషన్ గానీ ద ఎమోషన్ విత్ విచ్ అంటే భావం ఏం చెప్తామో అది బాగా రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యాక్షన్స్ అనేవి సిట్యుయేషనల్ గా ఉండాలి, సిట్యుయేషన్ కి తగ్గట్టు పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి. సో ఐ థింక్ ఆయన బాగా మేనేజ్ చేసుకోగలిగారనే చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆహార్యం చూసినప్పుడు ఆయన ఉంగరాలు సంథింగ్ ఏవో కనిపించాయి నాకు. ఏంటండి అంటే ఉంగరాలు అంటే మీరు యాక్చువల్గా ఒక సైకాలజిస్ట్, అంటే నేను అంటే దైవం మీద భక్తి ఉండడం, ఉంగరాలు పెట్టుకోవడం తప్పని నేనేం చెప్పట్లేదు, నేనేం జడ్జిమెంట్లుగా ఏం చెప్పట్లేదు. వాళ్ళ అభిప్రాయం కావచ్చు, వాళ్ళ విశ్వాసం కావచ్చు, మంచి జరుగుతుందన్న ఇది కావచ్చు, లేకపోతే దైవానికి సంబంధించిన ఒకటి ధరిస్తే మనకి అంటే మనం స్వచ్ఛంగా ఉంటాం అనే ఒక ఇది కావచ్చు. సో ఉంగరాలు కొన్ని చూశాను, దానికి సంబంధించి మీరు కూడా ఆ మధ్య ఎప్పుడో ఒకసారి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు ఉంగరాల కోసం అన్నారు. ఏంటండి అది? ఏంటి ఆయన ఎలాంటి ఉంగరాలు పెట్టుకుంటారు? ఆయన చేతికి చూసానండి, ఏ ఫింగర్స్ కో నాకు గుర్తులేదు కానీ ఒకటి తాబేల్ ఉంగరం, ఒకటి కాబ్రా రింగ్, అదే పాము ఉంటుంది కోబ్రా రింగ్ ఒకటి, ఇది ఒకటి. సో బేసికలీ నాకు జనరల్ గా తెలిసిన విషయం ఏంటంటే ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్, ఆస్ట్రాలజీ ప్రకారం మనకి ఈ కాబ్రా రింగ్ ఏదైతే ఉందో ఇట్ బ్రింగ్స్ గుడ్ లక్, గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ అన్నమాట. మంచి విషయాలు మంచి జరుగుతుంది. రెండోది ఏంటంటే టర్టిల్, అదే మన టార్టాయిస్ తాబేలు ఉంగరం ఏంటంటే ఇది పాత కర్మలను కడిగేసి కొత్త పరివర్తన తీసుకొస్తుంది, ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గుడ్ కర్మస్ అంటే పాత పూర్వజన్మలో చేసిన కడిగేసి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎందులోనైనా నిలబడితే గెలుస్తారు అనే ఒక సిగ్నిఫికెన్స్ ఉన్న ఫింగర్ రింగ్స్ ఇవి. ఇంకా ఆస్ట్రాలజర్స్ ఇంకా బెటర్ గా చెప్తారు. ఇన్ జనరల్ ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ ఇది. బట్ సైకలాజికలీ దీన్ని తీసుకుని మాట్లాడాలంటే ఎక్కడ ఏది ఎవిడెన్స్ లేదు దట్ వేరింగ్ రింగ్స్ హ్యాస్ సైకలాజికల్ ఇంపాక్ట్ అని. ఉంగరాలు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదో నిజంగా వచ్చేస్తుంది సైకాలజీ ప్రకారం ఎక్కడ రీసెర్చ్ లేదు. కానీ ఒక విషయం ఏం చెప్పుకోవాలి, సైకాలజీ అనేది సైన్స్ కాబట్టి సైన్స్ పరంగా లేదు, కానీ ఆస్ట్రాలజీ అనేది సూడో సైన్స్ అండ్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళు చెప్తారు అంటే ఒక నమ్మకం, ఒక దైవత్వం అనుకోండి. ఇక్కడ అది వేసుకోవడానికి సైకాలజీకి రిలేషన్ నేను చెప్తాను ఏంటంటే, ఎవరైనా ఏదైనా అది ఫింగర్ రింగ్ కావచ్చు, లేదా గొలుసు కావచ్చు, లేదా బొట్టు కావచ్చు, ఏదైనా సరే దీనివల్ల నాకు మార్పు వస్తుంది, దీనివల్ల నేను గెలుస్తాను అని గట్టి నమ్మకంతో గానీ ఏదైనా వేసుకున్నారు అనుకోండి, ఒక ఫింగర్ రింగ్ అని ఏదైనా కడియం గానీ నేను ఒక గట్టి నమ్మకంతో దాన్ని వేసుకున్నాను అనుకోండి, ఎఫర్మేషన్ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్ తో నేను వేసుకున్నాను అనుకోండి, ఫెయిత్ హీలింగ్ అంటాం. చూసారా, ఫెయిత్ హీలింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుడిని నమ్మండి మిరకల్స్ జరుగుతాయి అంటారు. అంటే ఆ ఫెయిత్, ఆ ధైర్యం వల్ల ఇప్పుడు బాగా క్యాన్సర్ పేషెంట్ కో బాగా ఒంట్లో బాగాలేని వాళ్ళకో ఆ దేవుడు స్తోత్రం చదువుతుంటే ఒకలాంటి ఎనర్జీ పాజిటివిటీ దానివల్ల వాళ్ళు బతికేస్తారు ఆ ధైర్యానికి. సో ఎవరైనా ఏదైనా అనుకుని స్ట్రాంగ్ ఎఫర్మ్ చేసుకుని నమ్మకంతో పెట్టుకుంటే మన మైండ్ లో మనకి తెలియకుండా సబ్ కాన్షియస్లీ చేంజెస్ వస్తాయి.
సో డెఫినెట్లీ దాని వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏ ఎఫర్మేషన్ అనుకుంటామో డెఫినెట్లీ దాని వైపు మనం అడిగేస్తాం. ఓకే సో ఇదే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, లా ఆఫ్ యూనివర్స్ అంటారు, ఓకే ఇలా చాలా చాలా కాన్సెప్ట్ చెప్తారు. బట్ దానికి సైకలాజికల్ రీజన్ ఏంటంటే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు చెప్తాను. ర్యాస్ అంటాం ఓకే బ్రెయిన్ లో, ర్యాస్ RAS అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఓకే మన మైండ్ లో ఉంటుంది. సో ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, లేదా ఒక ఏదైనా హోటల్ బయట ఒక బౌన్సర్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా. ఓకే సో ఎవరు లోపలికి వెళ్తున్నారు మన బ్రెయిన్ లో, ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఇది అది అబ్జర్వ్ చేస్తూ ఉంటది ర్యాస్, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్